శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం హరిచంద్ర గారు. నమస్కారం రాజుబాబు గారు. సార్ ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. మ్యూజిక్ డైరెక్టర్ అంటే బాగా గొప్పవాడై ఉంటాడు. ఆయన పేరు చెప్పకుండా నేను రెండు పదాలు వేస్తా, ఎవరనేది చెప్పండి. ఆయన ఇండస్ట్రీలో అందరూ కూడా మామ అని పిలుస్తారు. కేవి మహాదేవన్ అది మహానుభావుడు. ఒక మాట, ఒక డైలాగ్ చెప్పి ఆ తర్వాత మొదలెడదాం. పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ భారతీయ సంగీతానికి ఒక కాపు కాసిన మహానుభావుడు మహాదేవన్. ఇది శంకరాభరణం డైలాగు. దీన్ని ఆయనకు వర్తించాను నేను. అంటే మా అభిమానంతో వర్తిస్తున్నా నేను. అంటే ఇది కరెక్టా అంటే కరెక్ట్ అని కాదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఆయన వర్తింపు చేశాను. ఆ శంకరాభరణంలో ఆ డైలాగ్ ఉంది. పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ భారతీయ సంగీతానికి, సంగీత జ్యోతికి ఒక కాపు కాయటానికి వచ్చిన ఇది మహాదేవన్ అని నేను అంటాను. సినిమా కూడా అలాంటిదే. సినిమా కూడా అలాంటిదే. అవును, శంకరాభరణంలో అది. అవును అండి, అలాంటి వాడు. తర్వాత ఇక ఆయన గురించి ఏం చెప్పాలి? ఇక మీరు అన్నట్టు ముందు అది దాన్ని చెప్పేసుకుందాం. ఆదుర్తి సుబ్బారావు గారు చరిత్ర తర్వాత చెప్పుకుందాం. ఆదుర్తి సుబ్బారావు గారు కనిపెట్టిన మహాదేవన్ గారిని ఆయన వరుస సినిమాలతో హిట్ చేశారు. ఆయన ముందు మంచి మనసులు, అందులో మామ 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 పాట ఉంది. పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే చుట్టు చుట్టూ తిరుగుతారు మర్యాద, తాళి కట్టకుండా ముట్టుకుంటే తప్పు కాదా, మామ 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 అంటూ ఆ జిగిజిగిలో పాడతారు. పాడంగానే ఈ పాట తర్వాత అందరూ మహాదేవన్ గారిని మామ అన్నారు. అది అక్కడ మారిపోయింది. మొత్తం అందరూ మామ దగ్గరికి వెళ్ళారా, మ్యూజిక్ ఎవరు మామ, ఇలాగా. బాలు గారు కూడా ఎప్పుడు మామ అంటూ. ఇప్పుడు ఇది తెలుగులో సూపర్ హిట్ సాంగ్ కదా, తమిళ్లో కూడా మామ సాంగ్. కుముదం, తమిళ్లో కూడా కుముదం అనుకుంటున్నా నేను. కాకపోతే తెలుగులో మాత్రం సూపర్ హిట్. తెలుగులో మామ, తమిళ్లో కూడా మామే. ఆల్ లాంగ్వేజెస్ లో మామ అయిపోయాడు. మామ అనేది పేరుగా మారిపోయిందండి ఆయనకి ఒక సినిమాతో. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్లు చాలా మంది ఉంటారు, కానీ కొంతమంది ట్యూన్కి చేస్తారు, కొంతమంది లిరిక్స్ రాశాక చేస్తారు. కానీ ఈ లిరిక్స్ రాస్తే తప్ప ట్యూన్ చేయడు, సంగీతం చేయను అంటాడు ఈయన. ఎందుకంటే మేము ట్యూన్ ఇచ్చేస్తాం, సరిగమ తత్కారాలు ఇచ్చేసి తాని నాన్న తాని నాన్న అని ఇచ్చేస్తాం. ఒకవేళ పట్టపోయిన పట్టిచ్చేస్తాడు లైటరు, దాంట్లో భావం మారిపోద్ది. ఒకవేళ దర్శకుడు అనుకున్న కథలో అనుకున్న భావాన్ని మారిపోతుంది అనుకుని జీవితాంతం ఆయన సాహిత్యం ఇస్తే తప్ప ట్యూన్ చేయలేదు. సూపర్. ఒక్క పాట కూడా సాహిత్యానికే ఇది. తర్వాత సాహిత్యం తీసుకున్న తర్వాత ముందు దాన్ని అర్థం చేసుకుంటే తప్ప ట్యూన్ చేయలేదు. సాంగ్ యొక్క భావాన్ని నాకు తెలిసి, ఈయన మలయాళి, కేవి మహాదేవన్ గారు మలయాళి, నాకు తెలిసి తెలుగు భాషలో తెలుగు సాహిత్యాన్ని ఇంత చక్కగా ట్యూన్ చేసిన మహానుభావుడు ఎవరంటే మహాదేవన్ గారు. పాడుతా తీయగా సల్లగా, ఈ ట్యూన్ ఎందుకు వచ్చింది? ఇది అంటే నిద్రపుచ్చటానికి పాడే పాట, ఇది భావం. ఇది ఆయన సిచ్యువేషన్ డైరెక్టర్ చెప్పక ముందు తను తెలుసుకుంటాడు దీన్ని ఎలా పాడాలి, జోలపాటలాగా పాడాలి. పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిద్రపో తల్లిగా, తల్లిగా బంగారు తల్లి అంటారు చూసారు, బంగారు తల్లిగా. ఇది ఇంత భావం. అంటే మీరు చాలా మంది మహానుభావులు సంగీత దర్శకుల్లో వారిని విమర్శించడం కాదు కానండి, ఈయన భావానికి మకుటం తెచ్చిన మహారాజు మహాదేవన్ గారు అంటలో నేను సందేహం పట్టలేదు. ఏమండి, ఏ భావం అయిందండి? ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎవ్వరికి తెలుసులే, ముద్దబంతి పువ్వులు ఇలాగా. ఏమండి, అంటే వీడ్కోలు పాట.
అంటే ఒక్కోదానికి ఒక భావం చెప్తున్నా నేను. ఏమండి? తర్వాత ఇక ఎక్కడికి పోతావు చిన్నవాడా, నీ చూపులకు ఇది నా చూపులకు ఓపులే పిల్లగాడ అంటూ మంచి మనసులో సాంగ్. ఇది కూడా మంచి మనసులోనే. తర్వాత అదే మంచి మనసులో శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. తర్వాత ఒక అమ్మాయి తన ప్రేమని అర్థం చేసుకోవట్లేదు, ఇదే మోగ మనసుల్లో. గౌరీ అనే క్యారెక్టర్, జమున క్యారెక్టరు బావ తన ప్రేమను అర్థం చేసుకోవట్లేదని పాడటానికి ఒక భావం. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటేనండి, పాటలుగా వినేస్తాం, ఎంజాయ్ చేసేస్తాం, ఆ సిచ్యువేషన్ ప్రకారం చేస్తాం. కానీ దాంట్లో ఇన్నర్ డెప్త్ ఎక్కడుందో అని తెలుసుకుంటేనే మ్యూజిక్ డైరెక్టర్ యొక్క ఇది తెలుస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ చెప్తేనే కదా గాయకుడు పాడేది. డైరెక్టర్ సిచ్యువేషన్ చెప్తాడు అంతే, ఆయన పడుకుంటాడు, ఈ తన బాధ వెళ్ళబోసుకుంటుందని సిచ్యువేషన్ చెప్తాడు ఆయన. ఏమంటే దాని భావాన్ని ఎలా తీసుకురావాలి? మాను మాకును కాను రాయి రప్పను కానే కాను, మామూలు మనిషిని నేను, నీ మనిషిని నేను. చూడండి ఎంత నేను మా చెట్టు చేమ అనుకున్నావేమో కాదు, మామూలు మనిషిని, నా బాధను నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని ఆ పాట ట్యూన్లో ఎంత భావం ఉందో చూడండి ఒకసారి. అదే సాహిత్యం నుంచి ట్యూన్ కట్టడం, కట్టడంలో అలా కాదు, ఒక మలయాళి ఈ భాషను అర్థం చేసుకోవటం అనేది ఇదిగా చెప్పాలి. మనం సాహిత్యాన్ని అర్థం చేసుకుని చూని ఎవడైనా కడతాడు, నేను కడతాను, రేపు ఏదోటి కట్టేస్తాను, చూని వచ్చేస్తుంది, దాన్నే చూ అంటాం. చూని అంట కాదు, దాని భావానికి తగినట్టు తెలుగు భాషలో దాన్ని మలయాళీ అయి ఉండి దాన్ని అర్థం చేసుకుని, యూహో ఇది భావం అనమాట, ఈవిడ ఎగోని బాధ ఆవేదన వ్యక్తం చేసుకుందన్నమాట తెలుసుకుని ఎంతమంది చేస్తారు. ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్. ఏమండి? ఇట్లా ఉన్న వాళ్ళ దర్శకుల్లో ఇంకెవరున్నారు ఇట్లా మ్యూజిక్ డైరెక్టర్స్? ఇప్పుడు ఇట్లా ఏది అంటే చేసే కొంత అంటే ఇంత బాగా నాకు తెలిసి శాస్త్రీయ సంగీతానికి గొప్పవాళ్ళు మన రాజేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు, ఫాస్ట్ కమర్షియల్కి ఏమో చక్రవర్తి గారు లాంటి ఉన్నాడు, తర్వాత అన్ని జానర్స్ చేసే ఇళయరాజా ఉన్నాడు. కానీ ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి కలిగిన మ్యూజిక్ డైరెక్టర్ మహాదేవన్ గారు, అందులో సందేహం లేదు. ఆయన పాటలు అన్ని తీసుకోండి మీరు, అన్ని తీసుకోండి. మనం చూసిన వాటిల్లో వైవిధ్యభరితంగా వైవిధ్యభరితం. మెయిన్ గుండెకి హత్తుకోవాలి సార్ పాట అనేది ఆ భావం గుండెలోకి చేరాలి సార్. చూసే ప్రేక్షకుడు గుండెలోకి, మైండ్లోకి ఎక్కాల్సిన అవసరం చాలా ఉంది పాట. ఆ భావాన్ని తీసుకొచ్చి దాన్ని ఎలివేట్ చేసి ఎలివేట్ చేసే చూర్ని ఇస్తాడు మహాదేవన్ గారు. ఏమంటే తర్వాత దాగుడు మూతల్లో మెల్ల మెల్ల మెల్లగా అణువణు నీదిగా అంటే ఒక ఆడది తన ఎక్స్ప్రెషన్ని మెల్లగా అంటూ దగ్గరికి చేరి అణువణువు నీది కానీ గట్టిగా చెప్పలేదు ఆడది ఎప్పుడు కూడా. అంటే ఆ భావాన్ని, పదాలని ఎలా పలకాలో కూడా చూల్లో ఇరికించిన ఇది. అది దాన్ని ఎవరైనా అర్థం చేసుకుంటారా? ఊరికి పాట వచ్చింది మెల్లగా అంటూ అనుకుని పాడేసుకుని వెళ్ళిపోతారు అందరూ. కానీ ఇన్ డెప్త్కి వెళ్ళి చూడాలంటాను నేను. మన ప్రోగ్రామ్ యొక్క పర్పస్ ఇదే, ఇన్ డెప్త్కి వెళ్ళి అనేసి ఇప్పుడు వినేటప్పుడైనా ఈ చెప్పిన దాంట్లో ఏముందనేది అర్థం చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమండి? తర్వాత ఆత్మబలం. 4 కళ్ళు రెండైనాయి, 2 మనసులు ఒకటైనాయి ఇంటూ ఆవిడ దీంట్లో పాడుతుంది బాధతోటి. తను అర్థం చేసుకోవట్లేదు నాగేశ్వరరావు గారు అన్న దాంట్లో. నిండు మనసు నీ కర్పణ చేసి, లేని దానినైనాను ఏమీ లేని దాననైనాను అంటే ఐ ఆమ్ నథింగ్. ఇప్పుడు నిల్లు ఎక్కువగా సాడ్ సాంగ్స్ అయితే
బాగా సాడ్ సాంగ్స్ కాదండి. గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి, ఈ తర్వాత మరి ప్రేమనగరం, ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం అంటే దాంట్లో నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం, ఇది డ్యూయెట్. నీ కోసం వెలిసింది పూల నందనం, అంటే ఎన్ని డ్యూయెట్లు అండి బాబు. అవునవును. మంచి మనసులో డ్యూయెట్, మంచి మనసులో కూడా డ్యూయెట్లు ఉన్నాయి కదా. ఇలాగా మామగారిని చెప్తుంటే ఎన్ని పాటలు చెప్పినా చెప్పొచ్చు. ఇక అల్టిమేట్ చిత్రం ఏమవుతుందో శంకరాభరణం. అవును. తర్వాత ఈయన తర్వాత మా మహదేవను మామ సంగీతవాదే కాదు, మానవతావాది కూడా, సాత్వికుడు కూడా. ఎవరు ఏమన్నా కూడా తన విద్యను ప్రదర్శించడానికి తప్ప తన టైంని దేనికి ఉపయోగించడం. ఎక్కువగా అయినా కాంబినేషన్ చూసుకుంటే ఎవరిది ఉంటది దర్శకుల్లో? కాంబినేషన్ వైజ్ చూసుకుంటే ఎవరికి లేదు చెప్పండి. ఫస్ట్ ఇప్పుడు ఆదుత్ సుబ్బారావు గారు కాంబినేషన్ మొత్తం అన్ని సినిమాలు, మంచి మనసులు, మోగ మనసులు, కన్ను మనసులు, వరుస సినిమాలు. విశ్వనాథ్ గారిది శృతిలైన శుభోదయం, ఇది ఇవన్నీ ఈ సినిమాలన్నీ ఆయనే. తర్వాత బాపు గారు ముత్యాల ముగ్గు, ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ఓ ఓ. మరి ఈ తెలుగు పాటను ఎవరైనా మలయాళీ తెలుగు వారికి గుండెల్లో చేర్చాడంటే దాన్ని మహాదేవన్ గారిని ఏమంటారు? తెలుగు పాటని. ట్రూ. అవును. ముత్యాల ముగ్గు. అవును. అది అందరూ కూడా దర్శకులు మామూలు డైరెక్టర్స్ కాదు. అయ్యో కాంబినేషన్ బాపు గారు. మరి విశ్వనాథ్ గారి దగ్గర శంకరాభరణం ఇంకా నెక్స్ట్ లెవెల్. అవును, నెక్స్ట్ లెవెల్ కదా. మరి బాపు గారు ఉన్నారు కదా, బాపు గారు ఉన్నారు కదా, ఇక్కడ మీ దాసరి గారు ఉన్నారు, మరి రాఘవేంద్ర గారు ఉన్నారు కదా, అడవి రావుడు. ఆరేసుకో మీరు డ్యూయెట్ అన్నారు కదా, ఆరేసుకో పోయి పారేసుకున్నాను హరి హరి హరి. ఇది ఎవరు ఎంత హిట్? అవును, సూపర్ హిట్. ఈయన పాటలు ఏది తీసుకోండి ఖచ్చితంగా 10 మంది పాడుకునే పాటలాగానే ఉంటాయండి. అంత డెప్త్. దానికి ఘంటసాల గారు, ఆత్రేయ గారు ప్రాణం పోశారు, అందులో సందేహం లేదు. వాళ్ళ కాంబినేషన్ ఆదుర్తి, ఆత్రేయ, ఘంటసాల, ఈ ముగ్గురు కాంబినేషన్ అంటే ఇక తిరుగులేదు. ఆ తర్వాత బాలుగారు వచ్చారు. బాలుగారు వచ్చిన తర్వాత ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా కానీ ఈయన తర్వాత తమిళ్లో ఎన్ని పిక్చర్లు చేశారండి. తమిళ్లో ఈయనకి ఫస్ట్ నేషనల్ అవార్డు వచ్చింది కందన్ కరుణాయన సినిమా. ఫస్ట్ నేషనల్ అవార్డు. ఫస్ట్ టైము నేషనల్ అవార్డు పెట్టారు పాటలకి. ముందు పెట్టలా, ఫస్ట్ టైం పెట్టినప్పుడు నేషనల్ అవార్డు దీనికే వచ్చింది తమిళ్లో. ఆ తర్వాత సెకండ్ టైం నేషనల్ అవార్డు శంకరాభరణానికి వచ్చింది. మనుషులు మారాలి ఎంత సాడ్ పిక్చర్ అండి. సోమన్ బాబుకి లైఫ్ ఇచ్చిన పిక్చరు. సోమన్ బాబు గారు, శారద గారు, వి మధుసూదన్ డైరెక్షన్లో చేసిన సినిమా మనుషులు మారాలి. పాపాయి నవ్వాలి, పండుగే రావాలి, మా ఇంట కురవాలి పన్నీరు అంటూ చేస్తే సోమన్ బాబు ఏదో అనుకుంటారు. అది చాలా పాపులర్, సూపర్ హిట్ సినిమా. ఏమండి తర్వాత సిరిసిరిమవ్వ విశ్వనాథ్ గారి చుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది నీరాసలీల ఎలదేటి నదలా కదిలేటి నదిలా, ఇలా ఉంటాయి పాటలు. ఏమండి తర్వాత ఇక బడిపంతులు చూడండి, అంటే ఎన్ని భావాత్మకమైన పాటలు మహాదేవన్ గారి దీంట్లోంచి వచ్చినాయో. నీ నగుమోము నా కనులార కనదాకా కన నిండు, అంటే పిల్లలు భర్తను ఒక చోట పెట్టారు, భార్యను తల్లిని ఒక చోట పెట్టారు. ఇప్పుడు వీళ్ళ కలవని ఇవ్వట్లా, ఆయన రావడానికి కుదరట్లేదు, ఈ తల్లిని పంపించట్లేదు ఈ కొడుకులు, ఈ బిడ్డలు. అప్పుడు ఆ పాట పాడుతుందన్నమాట. ఏంటి నిన్ను కన్నులారా చూడాలని ఉంది నాకు, మిమ్మల్ని నేను
కడదాకా చివరిదాకా మిమ్మల్నే చూడాలనిపిస్తుంది, కానీ నాకు అవకాశం కలగట్లేదంటూ పాడే పాట. ఈ ఎంత భావం ఉంది ఇందులో. అవును అవును. అంటే ఒక భార్య పడే వేదన, ఉమ్. అంటే ముసలి వాళ్ళు సీనియర్ సిటిజన్స్ పడే వేదన ఎంత ఇదిగా Right. జరిగించారు. ఆ. ఏమంటే తర్వాత త్రిశూలం, ఇన్ని ఆడది చేసిన రాముడివా అది చేసింది. ఉమ్. ఏమండి ఉమ్. ఇక దసరా బుల్లుడు, ఉమ్. ఇక దసరా డ్యూయట్స్ ఎన్ని డ్యూయట్స్ అవును, ఉన్నాయండి, అవును. ఇక ఎన్ని పాటలు ఉన్నాయో దసరా ఉమ్. బుల్లోడు అన్ని పాటలు అయినాయి. ఎందుకు పచ్చగడ్డే ఆ, పచ్చ- పచ్చగడ్డి కోసేటి పొడుచు పిల్ల, ఈ అవును. బయట చెంగు జారిందే గడుసు పిల్ల, అవును. ఇలాగా అవును. ఏమండి. ఉమ్. అంటే అంతస్తులు కూడా చేశారు. అంతస్తులు అంతస్తులు చేశారు. అదే అదే ఆ. జగపతి వాళ్ళకి ఎక్కువ పెర్మనెంట్గా ఈయనే. అదే అదే ఆ, ఆ. తర్వాత ఇక గోరింటాకు ఉమ్. ఆ గురువు గారిది, ఉమ్. గోరింటా పూసింది కొమ్మ లేకుండా, ఇవన్నీ ఈయనే. ఉమ్. అంటే ఈ ఎన్ని పాటలు, మందారంలా పూస్తే మంచి మొగుడు వస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడు వస్తాడు, ఉమ్. ఇట్లాగా. అంటే ఈ పాటలోని భావాన్ని అర్థం చేసుకుని బాగా ఇచ్చేసారని మనం చెప్పుకుంటున్నాం. ఉమ్. ఉమ్. ఏమండి. తర్వాత మురారి గారికి చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ మా కేవి మహాదేవన్ గారు. ఆ. కేవి మహాదేవన్ గారిని, ఆత్రేయ గారిని లేకుండా సినిమాలు తీయడు ఆయన. ఓకే. డైరెక్టర్ కూడా తీసేస్తారు తప్ప, ఈ మహాదేవన్ గారిని, ఆత్రేయ గారిని ఎవరైనా వద్దంటే డైరెక్టర్ని తీసి వదలబడేస్తాడు. ఆ. డైరెక్టర్ మానేస్తాడు ఆయన. ఆ, అదే ఆ మురారి వాళ్ళిద్దరు జనరల్- ఉంటేనే అసలు నా సినిమా అంటాడు. ఆయన జనరల్ గా కాంప్రమైజ్ గాడు కాబట్టి. కాంప్రమైజ్ కానే కాడు. ఆ. ఏమంటే 8 సినిమాలు తీశాడు. 8 సినిమాలకి వీళ్ళే రైటర్స్, ఓకే. ఇంక్లూడింగ్ మా గురువు గారి సినిమాలతో సహా. మా గురువు గారు 2 సినిమాలు తీశారు, ఉమ్. గోరింటాకు ఆ. ఇన్ని తీశారు, జగన్ అని సినిమాలు తీశారు. ఆ. ఏమండి ఇన్ని తీసినాక 8 సినిమాలు తీసిన తర్వాత మహాదేవన్ గారు చనిపోయారు. ఆ. ఇంకా నేను సినిమాలు తీయను అన్నాడు. ఓకే ఓకే ఓకే. మహాదేవన్ లేనిదే మురారి సినిమా తీయడు అని డిక్లేర్ చేశాడు ఆయన. ఉమ్. మళ్ళీ సినిమా జోలికి వెళ్ళా. ఓకే. అంచేత మైండ్లో ఫిక్స్ అయిపోతారండి కొంతమందికి. ఉమ్. ఎంత చూడండి అసలు మామూలు విషయం అంటే కాదు. ఇప్పుడు ఉమ్. ఫ్రెండ్షిప్ ఉందనుకోండి, ఒక ఉమ్. ఫ్రెండ్షిప్ ఉమ్. ఒక సెంటిమెంట్ ఉందనుకోండి, ఈయన ఉంటేనే బాగుంటుంది, నాకు ఈయన పాటలు అయితేనే నచ్చుతాయి అనుకున్నారు అనుకోండి, వాళ్ళని వదిలి వెళ్ళలేరండి. అంత బాండింగ్ అది వాళ్ళిద్దరి మధ్య ఆ. ఉండాలి. ప్రొడ్యూసర్ కి టెక్నీషియన్ మధ్య అలానే ఉండాలి. తర్వాత ఇక శంకరాభరణం గురించి ఏం చెప్పాలండి. ఉమ్. రాగాలనంతాలు ఇవే రూపాలు, భవరోగతి మిరాన పోకాచు దీపాలు. భవరోగ తిమిరాన ఉమ్. అంటే మనం ఏదన్నా చీకట్లో బాధపడుతుంటే పోకార్చు దీపాలు మన వెలుగునిచ్చి దీపాలు లాగా ఇది వస్తాయి ఈ రాగాలు, ఉమ్. రాగం తానం పల్లవి, అది. ఇవన్నీ వీటి ఉమ్. గురించి ఆయన భావం తెలుసుకుని అంత చేశాడు. తర్వాత లాస్ట్లో దొరకునా అంటే ఎన్నిసార్లు అనుకుంటున్నాడు అంటే, ఒక అదృష్టం కలిగినప్పుడు పదే అనుకుంటారనమాట, ఉమ్. ఉమ్. నాకు ఇది దొరుకుతుంది, నాకు ఛాన్స్ దొరుకుతుందని. అది రిపీట్ చేసి ట్యూన్ చేశాడు ఆయన. అదే ఆ. దొరకునా ఇటువంటి సేవ, నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము చేయుత్రోవ. దొరకునా అంటే నీ పద రాజీవములు అంటే పద్మం లాంటి నీ పాదాలకి ఉమ్. అని ఉమ్. పాడతారనమాట. ఓకే ఓకే. అది ఆ తర్వాత శిష్యురాలు పాడుతుంది. No. ఉమ్. ఏమండి ఇట్లా శంకరాభరణాన్ని చాలామంది విమర్శించారండి. ఆ. శంకరాభరణంలో శంకరం ఎక్కడ అంటాడు. ఉమ్. శంకరాభరణం అంటే ఒకటి శంకరాభరణం రాగం, ఉమ్. 2 శంకరాభరణం అంటే పాము నాగం. ఓకే ఓకే. ఆ. రాగం నాగం ఉమ్. అంటే ఎట్లాగంటే అది శంకర ఆభరణం ఏంటండి, అంతేగా పామే కదా. అంతే. అవును. అది రెండింటికి వర్తిస్తుంది. ఓకే. అంటే అటు ఆభరణ శంకరాభరణం రాగం అనేది ఆభరణం నాడు శివుడు ఆభరణం ఇలాగా. అంచేత శంకరాభరణం రాగాన్ని ప్రజారంజకం అయినాయి అనే పాటలని చూసుకున్నారు తప్ప అప్పట్లో ఉమ్. ఇది శాస్త్రీయంగా ఉందా, శంకరాభరణం ఉందా, శంకరాభరణం ఉందా. ఎస్ బాలచంద్ర అని వైదిక విద్వాంసుడు ఉమ్. ఆయన కామెంట్ చేశాడు, ఈ నెవర్ ఆన్సర్డ్ ఆ. మహాదేవన్ గారు. ఆ. పెద్ద ఆయన చెప్పారు, ఏం చెప్పినా ఆశిస్సులే ఉమ్. అన్నారు తప్ప
తను కించపరచుకోలేదు, ఆయన అన్నారని బాధపడడం లేదు. ఓకే ఓకే. నేను సాత్వికుడు అన్నాను చూసారా, నేను అవును. మానవతావాదం ఉన్నాయి, అది ఈయన ఓకే ఓకే. మహాదేవన్ గారు. ఏమండి ఇంత చెప్పిన తర్వాత ఇన్ని సినిమాలు చేసిన తర్వాత దాదాపుగా 600 సినిమాలు చేశారండి ఈయన, అన్ని లాంగ్వేజ్లు కలిపి. ఈయన మ్యూజిక్ డైరెక్టర్ అవడమే ఒక పెద్ద విశేషం. ఇంకా కృష్ణ గారి సాంగ్స్లో పాపులర్ అయిన, బాలు గారికి పాపులర్ అయిన పాట, నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఏదో ఆశ్రమవాసివి, నా ఏదో లిరిక్ ఏదో ఉంటుంది. ఇది మాధవన్ గారు చేసింది, ఇంద్రధనస్సు అనే సినిమాలు. ఏమంటే తర్వాత త్రిశూలం చెప్పాను కదా. ఇప్పుడు ఇంకోటి చెబుతా, ఇప్పుడు ఇన్ని పాటలు ఒక ఎత్తు అయితే నాకు అనిపించింది చెప్తున్నాను, ఏ పెళ్లి జరిగినా ఇప్పటికీ ఒక పాట ఉంటది మనకి, పెళ్లి పుస్తకం. అసలు ఆ పాట లేకుండా శుభమస్తు, పెళ్ళే లేదు, ఏ పెళ్లి జరగండి ఇప్పటికైనా ఆ పాట ఉండాల్సింది. మహాదేవన్ గారి పుట్టుక గురించి చెప్పుకుందాం. ఈయన కేరళలో 1918లో జన్మించారు. 1918లో కేవి మహాదేవన్ అంటే కృష్ణన్ కోయిల్ వెంకటాచల భాగవతార్ మహాదేవన్. ఓకే. కేవి మహాదేవన్ అంటే వెంకటాచల భాగవతార్ మహాదేవన్, కే అంటే కృష్ణన్ కోయిల్. ఓకే. ఏమండి ఇది ఇంటి పేరు. వెంకటాచల భాగవతార్ అంటే ఆయన తండ్రి పేరు. ఆయన గోటు విద్వాంసుడు. తర్వాత వీళ్ళ తాతగారు కూడా తిరువాన్కూరు రాజస్థాన్లో సంగీత విద్వాంసులకు పనిచేశారు. అందుకనే ఆ జీన్స్ అలా వచ్చింది. అలాగే తల్లిగారు లక్ష్మీ అమ్మాళ్ళు గారు. ఏమండి ఇలా వచ్చిన తర్వాత ఈయనకి చిన్నతనం నుంచి స్కూల్కి వెళ్ళినా కూడా స్కూల్ కంటే కూడా సంగీతం మీద ఎక్కువ ఈయనకి బాగా ఇంట్రెస్ట్. ఇది గ్రహించిన తర్వాత ఈయన ఎక్కడ నాదస్వరం వస్తే అక్కడ ఆగిపోతూ ఉండేవాడంట. సో ఇంట్రెస్ట్ నాదస్వరం మీద ఉందనుకుని రాజరత్నం గారు అనే నాదస్వర విద్వాంసుల దగ్గర తీసుకెళ్ళి నేర్పించారు. ఆ తర్వాత బోధపాటి పేరేదో ఉంది, ఆయన దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్పించారు. తర్వాత నాటకాలు వేస్తూ ఉండేవాడు. 7వ తరగతితో చదువు ఆపించేశారు. నాటకాల్లో కూడా వేస్తూ ఉంటారు. అండ్ ఈయన నాటకాలు ఎక్కువ ఇది ఇష్టం, బాగా ఆంగికం అది బాగా ఇష్టం. ఇది అయిన తర్వాత ఈ నాటకాలు వేస్తుంటే ఈయనకి సినిమాలో చేరాలని ఇది వచ్చింది. సినిమాలు చేరాలని ఇది వస్తే అప్పుడు ఆ తర్వాత మెడ్రాస్ వచ్చారు. మెడ్రాస్ వచ్చిన తర్వాత సినిమాల కోసం ట్రై చేస్తే ఒక జూనియర్ ఆర్టిస్ట్గా వేశారు. మంగళాపురం ఏదో ఒక సినిమా ఉంది, తమిళ సినిమా చేస్తే అందులో 15 రూపాయలు ఇచ్చారు. బతుకు తెరువు కోసం అలాగే తిరుగుతూ ఒక హోటల్ సర్వర్గా కూడా చేశాడు ఆయన, తిండికి లేకపోతే. ఒక సంగీత విద్వాంసుడు ఈయన ఎంతటి కష్టాలు అనుభవిస్తే మనిషి విద్వాంసుడు అయినా కూడా కష్టాలు పడితే తప్ప ఆ స్థాయికి చేరుకోలేరనడానికి ఒక ఉదాహరణ మహాదేవన్ గారు. సర్వర్గా చేశారు. సర్వర్గా చేసిన తర్వాత జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తున్నాడు ఆయన. వెళ్తుంటే టీవీ చార్ అనే ఆయన అసలు ఫస్ట్ ఈయనకి వేషం ఇచ్చింది ఈ నాటకాలు చూసి. రంగస్థలంలో ఒక నాటక సంస్థలు ఉంటాయి, ఇదివరకు చెప్పుకున్నాం కదా, తమిళనాడులో కేరళలో కూడా ఉన్నాయి. ఆ నాటక సంస్థల్లో వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చేవాడు ఈయన. ఏదో పాత్ర వేసేవారు. ఏదో పాత్ర తగినట్టు ఎర్రగా ఇదిగా ఉంటారు కదా ఆయనకి తగిన పాత్రలు ఆయనకి ఇచ్చేవాళ్ళు. అలాగా మాతృభూమి అనే సినిమాలో ఫస్ట్ టీవీ చార్ గారు ఇచ్చారు, పిలిచికెళ్ళారు. అక్కడ సెటిల్ అయిపోయాడు. సెటిల్ అయిపోయిన తర్వాత రెండో పిక్చర్లో చేసిన తర్వాత ఒక 15 రూపాయలు వచ్చింది. 15 రూపాయలతో కాలం గడుపుతూ ఒక చోట ఉంటూ తర్వాత ఏం చేశారంటే ఈయన ఇక సినిమాలు రాలా, మళ్ళీ ఎవరు పిలవట్లా. అప్పుడు ఒక హోటల్లో సర్వర్గా చేశాడు ఆయన. సర్వర్గా చేసిన తర్వాత ఇవి నేర్చుకున్న సంగీతం అంతా ఈయనలోనే ఉంది, అది మర్చిపోకూడదు మనం. ఈయన గురించి తెలిసిన కళత్వం అనే ఆయన ఈ కొన్నాళ్ళు జరిపిన తర్వాత సినిమాల్లో వేషాలు వేస్తున్న తర్వాత కళత్వం అనే ఆయన ఏం చేశాడంటే, నీ గురించి నువ్వు ఎందుకు మర్చిపోతున్నావయ్యా నువ్వు మాధవను, మామగారప్పుడు మహాదేవను, నీకు సంగీతం ఉంది, నాదస్వరం నేర్చుకున్నావు, నీ సంగీత జ్ఞానాన్ని అంతా వేస్ట్ ఎందుకు చేస్తున్నావు? ఇలా సర్వర్గాను జూనియర్ ఆర్టిస్ట్గా వేషాలుగా అలా నిలబడి వేషాన్ని వేయటానికా నువ్వు? నీలాంటి విద్వాంసుని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, నాతో రా అని చెప్పేసి మోడర్న్ థియేటర్స్లో పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు. వెంకటరామన్ గారు అని మ్యూజిక్ డైరెక్టర్ పర్మనెంట్గా ఉన్నారు.
ఇదివరకు ఒకసారి ఘంటసాల గారి ఇష్యూ చెప్పినప్పుడు మాధవన్ గారు మోడర్న్ థియేటర్స్లో ఉన్నారని చెప్పుకున్నాం మనం ఇదివరకు. అలాగా వెంకటరామన్ గారి దగ్గరికి తీసుకెళ్ళాడు ఈయన. తీసుకెళ్తే ఆయన అక్కడ వెంకటరామన్ గారికి అసిస్టెంట్గా ఉంటూ పాటలు కంపోజ్ చేయటం కూడా చేశారు. ఒక పాట కంపోజ్ చేశారు కూడా, చాలా బాగుందని ఇది వచ్చింది. ఆ తర్వాత ఒక సినిమాకి మోడర్న్ థియేటర్స్ అంటే దాదాపు ఒక 100 పిక్చర్లు చేస్తానే ఉంటారు ఫ్యాక్టరీలో. అంటే 1-2 తీసే సంస్థ కాదండి అది, అలా చేస్తూ ఉంటారు. మోడర్న్ థియేటర్ సేలం అది. ఆ సేలంలో ఈయన పర్మనెంట్ మ్యూజిక్ అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్. అలా తీసిన తర్వాత దేవదాస్ అనే సినిమాకి ఆయన ఫస్ట్ మ్యూజిక్ చేశారు. కానీ ఈ సినిమాలు ఆడకపోవటంలో ఈయనకి మంచి పేరు వచ్చిన అక్కడ సినిమాలు ఆడకపోవటంలో ఏమీ రాలేదు. దేవదాస్ హిట్ అయితే ఏదండి? దేవదాసి దాస్ కాదండి, దేవదాసు ఈయన కాదు మ్యూజిక్, ఆయన వేరు. సుబ్బరామన్ వేరు, ఆయన వేరు. దేవదాసి తమిళు. ఇంతవరకు తెలుగుకి రాలైనా, మీరు తెలుగులోకి వచ్చారు, తెలుగుకి ఇంతవరకు రాలైనా. ఇది ఎప్పుడు 1945-50s ఈ లోపల జరిగిన కథ ఇది. ఏమండి, ఇంతవరకు తెలుగు ఫీల్డ్కి రాలైన. 18 సినిమాలు చేసిన తర్వాత తెలుగు సినిమాకి వచ్చాడు ఆయన. 1958లో వచ్చాడు ఆయన. ఏమండి, అయిన తర్వాత నటుడు అయిపోదాం, వద్దులేండి నేను నటనలోకి వెళ్ళిపోతానండి. కానీ ఇప్పుడు మన చిన్న చిన్న సినిమాలు ఉంటాయి చూసారా, ఎవరో ఒక మ్యూజిక్ డైరెక్టర్ పెట్టి చేసేద్దాం అంటారు. అలాంటి సినిమాలు ఒక 10-15 వచ్చేసినాయి ఈయనకి. మనకి ఎమికబుల్ మ్యూజిక్ డైరెక్టర్ తోటి ఉంటే మనం చేసుకుందాం అని అంటారు కదా, ఆ మ్యూజిక్ డైరెక్టర్తో చేసుకున్నప్పుడు అలాగా ఒక 10-15 సినిమాలు చేశారు ఆయన. సినిమాలు చేసిన తర్వాత తెలుగులో 1958లో దొంగలు ఉన్నారు జాగ్రత్త, జీవర్ లక్ష్మి, జగ్గయ్య హీరోయిన్లు. దానికి ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. చేసిన తర్వాత ముందడుగు, జగ్గయ్య గారిదే ముందడుగు, ఇలాగ వరుస సినిమాలు ఒక 10-15 చేసి తెలుగులో కూడా చేశారు. 62 వచ్చింది. 62 వచ్చేటప్పుడు ఆదిత్య గారి దృష్టిలో పడ్డాడు ఈయన. ఆదిత్య సుబ్బారావు గారు పిలిచి మంచి మనసులు అనే సినిమాని ఇచ్చాడు ఆయన. ఇక మంచి మనసులతోటి టర్నింగ్ పాయింట్, ఆయన పేరు మారిపోయింది. తర్వాత శిలలపై శిల్పాలు చెక్కినారు అనే పాట తోటి ఏమండో శ్రీమతి గారు, నాగేశ్వరరావు గారు, సావిత్రి డ్యూయట్లు, నీ అదేమో మీ మోగ మనసులు. ఆ తర్వాత మోగ మనసుల్లో మరపురాని పాటలు అసలు విపరీతమైన ఆదరణ, ప్రేక్షక ఆదరణ వచ్చేసింది పాటలకి. మా మహాదేవన్ మ్యూజిక్ అంటే ఒక ఇది. ఆ తర్వాత ఆ నైట్ ఎఫెక్ట్ కానివ్వండి, ఆ పడవల దగ్గర గోదావరి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా రిజిస్టర్ అయిపోయిందండి మామగారిది పాటల్లో. ఇప్పుడు పాడుతా తీగ సల్లగలు టడంట ఇప్పుడు కూడా చెప్తానండి. టడంట మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెప్పుడు కలిసి ఉంటది, సావు పుటకలేనిదమ్మనేస్తమన్నది, జనమ కది మరీ గట్టి పడతది. అంటే ఆ ఓదార్పులాగా చెప్పడం చూడండి ఇది మాటల్ని. ఎందుకు మాటలు అర్థం చేసుకుంటారు అనే దానికి ఉదాహరణ ఇది. జనమ కది మరీ గట్టి పడుతుంది, పాడుతా తీగా చల్లగా, పసిపాపల నిద్రపో తల్లిగా, బంగారు తల్లిగా. ఏమండి, ఇంతటి భావాన్ని ప్రాధాన్యత ఇచ్చి సాహిత్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు. భావం కాదు, సాహిత్యం ఇచ్చిన తర్వాత భావానికి ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన. తర్వాత ఈయనకి చెప్తాను, ఈయనకి తోడు ఎవరయ్యారంటే ఆత్మలాగా వచ్చాడు పుహళేంద్ర గారు అనే ఒక బాయ్. 1953 నుంచి అసిస్టెంట్గా వచ్చాడు. పుహళేంద్ర గారికి చెప్పందే మహాదేవన్ గారిది చరిత్ర పూర్తి కాదు అసలు. ఆ శిష్యుడిది. పుహళేంద్ర గారు అంటే ఆత్మ శరీరం ఇదైతే ఆత్మ ఆయన ఇచ్చేస్తాడు. పుహళేంద్ర అని పిలవడు, అప్పు అని పిలుస్తాడు ఇదిగా ఈయన ప్రేమగా. ఆయనకి వీళ్ళు తెలుగులో కూడా కవిత్వం రాస్తారు పుహళేంద్ర గారు. ఈ భావాలు సాహిత్యాన్ని అర్థం చేసుకోవటంలో వీళ్ళకి తెలుగు వచ్చేసింది. మహాదేవన్ గారి కంటే పుహళేంద్ర గారికి ఎక్కువ వచ్చేసింది. అలాగే హెల్ప్ అయ్యాడు ఆయన. ఆయన తెలుగులో కవిత్వాలు కూడా రాశాడు ఆయన. అంటే మేము బాగా
కలిసి మేము పనిచేసాం. ఓకే. ఒకసారి ఏదో ట్యూన్ మర్చిపోతే నన్ను పిలిపి పాడించుకున్నారు మహాదేవన్ గారు. అదొక అదృష్టం కలిగింది. ఓకే ఓకే. సరిలేరు నీకెవ్వరు నరపాల సుధాకర, సరిలేరు నీకెవ్వరు, ఏదో పాట చేసామని ఆయన మామగారు అంటే మా గురువు మా హరిచంద్ర పాడతాడులే అని చెప్పి నన్ను పిలిపించారు. అది అప్పుడు ఈ పాట పాడా మామగారి దగ్గర. నా రికార్డులన్నీ నీకు ఇచ్చేస్తాను రా అన్నాడు. ఆయన కుర్రాడు కదా, నువ్వు నా ఇంటికి వచ్చేసే అన్నాడు. నేను వెళ్ళలేకపోయిన తర్వాత వేరే విషయం. అంటే అంత మ్యూజిక్ లో అంత ఇది ఇష్టం ఉంది కాబట్టి మనకి మేము చేసేవాళ్ళం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటేనండి, వారి గొప్పతనాన్ని చెప్పకోవడమే మనం అర్థం చేసుకోవాలి ముందు. ఊరికే మనం పాటలు వినేసి ఈ పాటలు చాలా బాగా చేశాడరా, చాలా బాగా ఉన్నాయని అనుకుంటాం తప్ప ఇంత భావాత్మకంగా అసలు ఏ పదానికి ఏం భావం ఆయన ట్యూన్ చేశాడని అర్థం చేసుకుంటే ఇంత డెప్త్ ఉంది. కరెక్ట్. ఊరికే వినేసి పాటలు బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా సాడ్ బాగా ఉంది ఇది అనుకోవటం కాదండి. అవును. అంచేత ప్రతి దానికి ఒక భావం చేసేది. తర్వాత ఆ శంకరాభరణంలో శంకరా అని ఆర్తితో పిలిచే ఇది. అవును ఏమండి, ఇలాంటి ఎన్నో ప్రయోగాలు చేశాడు ఆయన. ఏ పాట తీసుకున్నా సూపర్ హిట్ అనండి. చూసుకోండి మీరు, అన్ని పాటలు, మోగ మనసులు, మంచి మనసులు, కన్ని మనసులు, తర్వాత ఈయన శుభలేఖ, శుభోదయం, తర్వాత అంతస్తులు, దసరా బుల్లోడు ఎంత హిట్ పాటలు. ఆ తర్వాత బాపు గారు ముత్యాల ముగ్గు, అన్ని పాటలు. ఇది ఇంతటి ఇచ్చేసిన ఆయన మహాదేవన్ గారికి 90 చేస్తుంటే స్వాతి కిరణం చేస్తున్నారు ఆయన. 90 వరకు యాక్టివ్ గానే ఉన్నారు ఆయన. తర్వాత ఈయన గురించి చెప్పుకోవాలంటే 12:30 దాటితే ఈయన ఎక్స్టెన్షన్ ఎప్పుడూ లేదు, ల్యాగ్ లేదు. రికార్డింగ్ 12:30కి రికార్డింగ్ అయిపోవాలి. 7 o'clock 7 to 1. ఆయన డిసిప్లిన్. మామ రికార్డింగ్ అంటే పరిగెత్తుకుంటూ వస్తారు సింగర్స్ కూడా, ఎందుకంటే టైం దాటడానికి వీల్లేదు. 1 గంటకల్లా ట్రాక్ చేసి కరెక్ట్గా ఇంట్లో 1 గంట భోజనం కూర్చుంటాడు ఆయన. 1:30కి ఇంటికి వెళ్ళిపోయి ఆ 12:30కి ఫినిష్ చేసి 1 గంట భోజనం చేసేయాలి ఆయన. అంటే డిసిప్లిన్. అంటే ఇది చెప్పదని ఏంటంటే, తర్వాత ఆయన ఎలా ఆలోచిస్తారంటేనండి, ఆర్కెస్ట్రా వాళ్ళు పాపం ఎప్పుడో తినొస్తారు, అలాగే కూర్చుని ఉండిపోతారు. ఎన్నో రిహార్సల్ చేస్తాం, ఎన్నో ఇచ్చేస్తాం, గాయకుడు వచ్చాక చేస్తాం, ముందు అంతకుముందు ఇచ్చేస్తాం. వీళ్ళందరినీ ఎందుకు బాధ పెట్టాలి, టైం ఎక్స్టెండ్ చేసేసి. మనం ఏదో మనకి ఏదో తెస్తూ ఉంటారు, తింటూ ఉంటాం. పాపం వాళ్ళకి ఎవరు అందరు ఇవ్వరు కదా, 20 మంది 30 మంది ఉంటారు, వాళ్ళకి ఎవరు ఇవ్వరు కదా అని మనం టైంకి రికార్డింగ్ ఫినిష్ చేసేస్తే వాళ్ళు లంచ్కి వెళ్ళిపోతారు అనేది ఆయన ఉద్దేశం. అంటే ఎదురువాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు. అంతటిది. తర్వాత ఇంత మేధావి కదండి, అంటే ఇంత స్ట్రగుల్ అవుతాడు కాబట్టి ఆయనకి బ్రెయిన్ కొంతకాలానికి ఆయనకి 90s వచ్చేటప్పటికి కొంత తేడా వచ్చేసింది. మెమరీ దీంట్లో తేడా వచ్చేసి స్వాతి కిరణం 2 పాటలు చేశారు. చేసిన తర్వాత అనారోగ్యం వచ్చేసింది ఆయనకి. వచ్చేసి ఆటిజం వచ్చేసింది. ఆటిజం అంటే మర్చిపోవటం. మర్చిపోవటం తర్వాత బెడ్ రిడన్ అయిపోయాడు ఆయన. బెడ్ రిడన్ అయిపోయిన తర్వాత ఈయనకి 100 పిక్చర్లు అయిన తర్వాత రాజమండ్రిలో సత్కారం చేశారండి. స్వరబ్రహ్మ అని బిరుదు ఇచ్చారు 100 పిక్చర్లు అయిన తర్వాత కేవి మహాదేవన్ గారు. ఏమండి, ఆ సత్కారంలో కీరవాణి గారి ఫాదర్ గండపెడ్డారు తొడిగారు ఈయనకి, కేవి మహాదేవన్ గారికి. కీరవాణి గారి ఫాదర్ రాజమండ్రిలో, ఆయన దత్తా గారు రచయితలు ఉన్నారు, వేరే విజయేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరూ వెళ్ళి గండపెడ్డారు ఆయనకి తొడిగారు. 100 పిక్చర్లు అయిన తర్వాత స్వరబ్రహ్మ ఇచ్చారు ఆయన. ఏమండి, అయిన తర్వాత ఇక ఈ వచ్చిన తర్వాత ఇక ఆర్టిజం వచ్చిన తర్వాత కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఒకసారి ఇక బెడ్ రిడన్ అయిపోయారు. ఇక ఆ 2 పాటల తర్వాత పొహలేంది ఫినిష్ చేశాడు సినిమా. ఆయన ఆత్మశరీరం, ఆయన సొంత పిక్చర్లు వచ్చినా కూడా మహాదేవన్ గారిని వదిలి వెళ్ళలేదండి. పొహలేంది లేనిదే మామలేడు, మామలేనిదే పొహలేంది లేడు అనుకోవటంలో అతిశయక్తి లేదు. ఆయన అలాగే అంటారు. ఆయన అభిప్రాయాన్ని నేను చెప్తున్నా. ఇందులో మామగారు ఇద్దరు తక్కువ అని కాదు, వాళ్ళిద్దరు తండ్రి కొడుకుల్లాగా చనిపోయేంత వరకు, మహాదేవన్ గారు చనిపోయేంత వరకు అలాగే ఉన్నారండి. చనిపోయేంత వరకు ఆయనకి సొంత పిక్చర్లు వచ్చినాయి, అయినా కూడా వదిలి వెళ్ళాలా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సొంత పిక్చర్లు వచ్చినాయి, చాలా 5-6 చేశాడు ఆయన. నువ్వు వెళ్ళి చేసిరా అప్పు అని
పంపించేవాడు ఆయన. ఓకే. అంతటి ఇదండి. ఏమండి పుహళేంద్ర గారితో నాకు పర్సనల్ ఇది ఉంది, టచ్ ఉంది, బాగా మాట్లాడుకునేవాళ్ళం. మామగారితో కూడా నాకు మాట్లాడుకున్నాం బాగా ఇది. అందుకని చెప్తున్నాను నేను, ఆయన మనస్తత్వం తెలుసు. ఆర్టిజం వచ్చిన తర్వాత కీరవాణి గారు ఫస్ట్ పిక్చర్ చేసి క్యాసెట్ మామగారికి చూపిద్దామని గౌరవంతో మామగారి దగ్గరికి వెళ్ళాడు. మామ అంటే మ్యూజిక్ డైరెక్టర్ మామగారు. బెడ్ మీద పడుకున్నాడు ఆయన. పెట్టుకున్నదాన్ని కాళ్ళకి నమస్కారం చేసి, ఇది నేను మొదటిసారి మ్యూజిక్ చేశాను, నా పాటలు మీకు దగ్గర తీసుకొచ్చాను సో అన్నారు. ఈయనకి అలాగా అది చూసేలాగా ఇంతే. బొమ్మ వస్తే ఆడుకుంటారు చూసారా, అలాగ ఆడుకున్నారంట. అసలు కళ్ళ నీళ్ళు వచ్చేసి కీరవాణి గారికి అలా పెట్టేసి వచ్చేసారంట. ఆ స్థితిని మహాదేవన్ గారిని ఆ స్థితిలో చూసి ఎవరన్నా ఊహించగలరండి? అంతే మరి. అవును. దాదాపుగా 10 సంవత్సరాలు అలాగే ఉండిపోయి హాస్పిటల్లో తర్వాత ఫైనల్ స్టేజ్లో 2001లో ఒక వారం రోజులు సీరియస్ అయిపోయింది. అంటే ఇక ఎవరిని గుర్తుపట్టలేదు ఇంట్లో. అదే సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించిన మొదటి అవార్డు మహాదేవన్ గారికి వచ్చింది, సంగీత అవార్డు. అంటే మ్యూజిక్ డైరెక్టర్గా చెప్పాను అది. ఆ తర్వాత వచ్చింది శంకరాభరణానికి నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత నంది అవార్డులు 3 వచ్చినాయి. శంకరాభరణానికి వచ్చింది, శృతిలేలి సినిమాకి వచ్చింది, మంజీర్ నాదం 3 విశ్వనాథ్ గారి సినిమాలే. తర్వాత తమిళనాడు స్టేట్ అవార్డు వచ్చింది. తర్వాత శివాజీ గణేశన్ ద్వారా మెల్లిసై చక్రవర్తి అని తమిళ్లో ఇది స్వర చక్రవర్తి ఇది దీంట్లో. అలాగా బాంబేలో కూడా ఇచ్చారు ఇలాగే ఈ ఈ ఈ టైప్ ఆఫ్ అవార్డు. బాంబే అవార్డు ఇచ్చారు, మెడ్రాస్లో ఇచ్చారు. మన లలిత కళానికేతన్ వారని రాజమండ్రిలో స్వరబ్రహ్మని ఇచ్చారు, స్వరబ్రహ్మ. తర్వాత ప్రైడ్ ఆఫ్ మ్యూజికల్ తమిళనాడు స్టేట్ ప్రైడ్ ఆఫ్ మ్యూజిక్ అని తమిళనాడు స్టేట్ కూడా అవార్డు ఇచ్చారు. తోటగా ఈ అవార్డులతో ఆయన 1992లో స్వాతి కిరణానికి కూడా ఇది వచ్చింది అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఆ స్వాతి కిరణం 2 పాటలు చేసిన తర్వాత పుహళేంద్ర గారు ఫినిష్ చేశారు సినిమా చేసి పుహళేంద్ర గారి పేరు వేస్తా ఉన్నారు. ఆయన 2 పాటలుగా చేసింది, సినిమా అంతా నువ్వే చేసావు, వద్దు మా మహాదేవన్ గారి పేరు వేయండి, ఆయన పేరు వేస్తేనే ఆయనకి నేను గురువు పూజ కింద చేసుకున్నట్టు ఉంటుంది చెప్పి ఆయన ఆ గురువు గారు ఇప్పించాడు ఆ స్వాతి కిరణం మ్యూజిక్. కానీ చేసింది పుహళేంద్ర. 2 పాటలు చేశాక పుహళేంద్ర గారు ఫినిష్ చేశారు. ఇట్లా చేసిన తర్వాత 3 కుమార్తెలు 2 కుమారులు. ఆ కుమారులో అందరికీ పెళ్ళిళ్ళు గిళ్ళు అన్నీ అయిపోయినండి. ఒక కుమారుడు మాత్రం నటుడుగా ట్రై చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు ఆయన. ఫ్యామిలీగా హ్యాపీగానే హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ అండి, అంతా ఇచ్చేశారు. ఆయన అన్ని సినిమా మహాదేవన్ గారు ఉన్నంత వరకు ఆయన ఉంటే ఎవరు కూడా మాట్లాడేవాళ్ళు కూడా కాదు. కానీ అంత కేవలం మ్యూజిక్, సంగీతం దానికి ఎంత బాగా చేయాలనే ఆలోచన తప్ప ఆయన గాసిప్పింగు, కబుర్లు చెప్పటాలు, వేస్ట్ మాటలు మాట్లాడుకోవటాలు అవి ఉండే కాదు. అందుకని ఆయన అంటే చాలా సైలెంట్గా ఉంటారు. ఆర్కెస్ట్రా కానివ్వండి, గాయకులు కానివ్వండి, ఎవరు కానివ్వండి, ఇంజనీర్లు కానివ్వండి. సో అలాగా ఒక డిసిప్లైన్డ్ లైఫ్ వెలిగించిన మహాదేవన్ గారు కానీ దురదృష్టవశాత్తు మరి ఆర్టిజం వచ్చి దీంతో వయసు వచ్చినైతే తర్వాత 82 1000 పున్నముల నోము అంటారు చూసారా, 82 ఏళ్లకి ఆ 1000 పున్నముల నోము కూడా చేసుకున్నారు ఈయన. 1000 పున్నముల నోము నాగేశ్వరరావు ఒకళ్ళు ఇంకో తర్వాత చేసుకున్నారు 82వ ఏట. 1000 పున్నముల నోము మహాదేవన్ గారు చేసుకున్నారు. 83వ ఏట చనిపోయారు. ఇది జరిగిన సంఘటనలు. ఇలా 2001లో జూన్లో చనిపోయారు అనమాట ఆయన. 18-20 అంటే దాదాపు 82 83వ ఏట చనిపోయారు 2001 అంటే 3. ఇది మహాదేవన్ గారి మామగారి చరిత్ర, సంగీత జ్ఞాని చరిత్ర.